సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, ఈరోజు నేను వినిపించబోతున్న కవిత ఆలకించు అర్మాన్, ఆలకించు. స్వీయ కవిత్వం వినండి. ఈ కవిత్వం విని మీ స్పందన తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు కవిత్వంలోకి వెళ్ళిపోతాం. ఆలకించు అర్మాన్, ఆలకించు. అర్మాన్, నీ ఇంటి వైపు చూస్తూ వెళ్ళే బాటసారుల దాహం తీర్చటానికి మంచినీటి బావినొకటి తవ్వించు. కానీ నువ్వు చేదవి కాకు. తేనీటి ఆతిథ్యానికి వచ్చిపోయే వరుసైన వారికి నీ దాహపాత్రను అరువు ఇవ్వకు. చాంచల్యంతో వన్యచిన్నెలను వలగా వేసి వారిని బంధించకు. వీరెవ్వరూ నీవాడు కాలేరు. అతనికిచ్చిన వాగ్దానం మరిచవా? అతను సంచారిగా ఉన్నాడు. లక్ష్యాన్ని, ప్రవాహాన్ని కలగంటున్నాడు. అనేక సంగతులను, మేలి ముసుగును కలగంటున్నాడు. అతనికిచ్చిన వాగ్దానం మరిచావా? అతను సంచారిగా ఉన్నాడు. లక్ష్యాన్ని, ప్రవాహాన్ని కలగంటున్నాడు. అనేక సంగతులను, మేలి ముసుగును కలగంటున్నాడు. అతని వలపుని గులకరాయిని చేసి విసిరి పడేయకు. ఏరి పారేసిన గవ్వలకు విలువ ఉంటుంది. కొద్దిగా ఓపిక వహించు. ఎవరెన్ని మణిరత్న ఖచ్చిత భూషణములు బహుకరించినా అవి అతని పాదధూళికి సమానం కాదు. నువ్వు అతని దానివిగానే ఉండు. అతను ప్రమాణం చేశాడు అన్యులను ఊహించనని. ఎవరెన్ని మణి రత్నఖచిత భూషణములు బహుకరించినా అవి అతని పాదధూళికి సమానం కాదు. నువ్వు అతని దానివిగానే ఉండు. అతను ప్రమాణం చేశాడు అన్యులను ఊహించనని. ముసలి ఒగ్గు అయిన తల్లిని చూడటానికి కూడా వెళ్లకుండా నీ వద్దకే వస్తాడు. తన ప్రాణాలను నీ పాదాల వద్ద ఫణంగా ఉంచుతాడు. తన గుండెను గొంతుగా మార్చి పహాడీ రాగంలో పాటలు పాడి నిన్ను సంతోషంతో అలరిస్తాడు. కొన్ని పాటలను నీలోఫర్ పుష్పాలుగా మార్చి నీ కొప్పులోన అలంకరిస్తాడు. పాలలోయ మధ్య ఉన్న సరస్సుల్లో నిన్ను విహరింపచేస్తాడు. తన ప్రేమతో నీకు శాశ్వతత్వాన్ని ప్రసాదించగల నేర్పరి అతడు. ఇంతకన్నా విలాసవంతమైన దాంపత్యం ఉంటుందా? కాలం కఠినం అయితే అర్ధాకలితోనైనా అలమటిస్తాం. సంగీతం తాగి రోజులు వెళ్లమారుస్తాం అని నువ్వే అన్నావు. ఆనాటిని గుర్తు చేసుకో. నీ ఆనందం అవసరార్థం వలసపోయింది అంతే. పక్షి తిరిగి రాకుండా ఉంటుందా? కాలం కఠినం అయితే అర్ధాకలితోనైనా అలమటిస్తాం. సంగీతం తాగి రోజులు వెళ్లమారుస్తాం అని నువ్వే అన్నావు. ఆనాటిని గుర్తు చేసుకో. నీ ఆనందం అవసరార్థం వలసపోయింది అంతే. పక్షి తిరిగి రాకుండా ఉంటుందా? ఎప్పుడో దుఃఖం మేఘంలా కమ్ముకొస్తుందని ఇప్పటి సంతోషాన్ని చెడగొట్టుకోవాలా? ఎప్పుడో సంతసం వస్తుందనే ఆశతో ఇప్పుడు దుఃఖాన్ని బలవంతంగా ఆహ్వానిస్తారా? మనిషికి ఎప్పుడు ఏది లభిస్తే దానికి దోసిలి పట్టాలి. ఇరు దోసిళ్లతో హృదిని నింపుకోవాలి. జీవితం భోగించటానికి కాదు, భావించటానికి అనే ఎరుకలో ఉండాలి. జీవితం భోగించటానికి కాదు, భావించటానికి అనే ఎరుకలో ఉండాలి. నువ్వు మాత్రం
గుండెని జోలిని చేసి ఎవరినో ప్రేమని అర్థించటం అవమానం కదూ. చినుకులునే విదిలించిన కర్కసి అపహాస్యం మరణం కాదు. అది రానంత వరకు ముగింపుకు రాని, ప్రారంభంతో పనిలేని పయనం ఎక్కడి నుండైనా మొదలెట్టవచ్చు. ముడిపడిపోయే తత్వం ఉంటే పేద హృదయంతో పందిరి అల్లుకోవచ్చు. ప్రారంభము ముగింపు లేని దుఃఖం ఎప్పుడైనా కమ్మేయవచ్చు. నువ్వు ఆశించే ఈ సుఖం దుఃఖం నీడ మాత్రమే. అవిభక్తమైన నువ్వు మనసుతో అనేకంగా విభజించబడకు. ఎండమావుల వైపు పరుగులు తీయకు. మురికి కోపంలో పడిపోకు. ఆడిన మాటను నిలబెట్టుకో. అవిభక్తమైన నువ్వు మనసుతో అనేకంగా విభజించబడకు. ఎండమావుల వైపు పరుగులు తీయకు. మురికి కోపంలో పడిపోకు. ఆడిన మాటను నిలబెట్టుకో. ఇదిగో ఈ లేఖలో నా మిత్రుడు తన ప్రాణాలను అక్షరాల దండగా చేసి పంపాడు. తెంపి పడేయకు. ఇదిగో ఈ లేఖలో నా మిత్రుడు తన ప్రాణాలను అక్షరాల దండగా చేసి పంపాడు. తెంపి పడేయకు. ఆ పేద ఎదకు ముళ్ళుగుచ్చుకు. హృదయాన్ని ఆటబొమ్మగా చేసి ఆడుకోవటం న్యాయమేనా? మధుపాత్రను పగలకొట్టుకు. దెయ్యంగా ఉంటావో దేవతగా మన్నలందుకుంటావో నీ ఇష్టం. అతని యోగ్యతను, ప్రేమలోని గాఢతను పరిహసించకు. దిగులు రాగాలను బహుకరించకు. అతని యోగ్యతను, ప్రేమలోని గాఢతను పరిహసించకు. దిగులు రాగాలను బహుకరించకు. హీర్ రాంజా, సోహ్ని మహీవాల్, లైలా మజ్ను, సలీం అనార్కలి, దేవదాసు పార్వతి కథలను గుర్తు చేసుకో. హీర్ రాంజా, సోహ్ని మహీవాల్, లైలా మజ్ను, సలీం అనార్కలి, దేవదాసు పార్వతి కథలను గుర్తు చేసుకో. నిలువెత్తు కష్టాల్లో మునిగి విరహాగ్నిలో మండి ప్రాణాలు త్యజించి పులుకడిగిన ముత్యంలా స్వచ్ఛంగా మెరిసిపోయారు. చరిత్రలో నిలిచిపోయారు. నేను అంతటి వారిగా ఖ్యాతిగాంచమని అనడం లేదు. సొమ్ములకు అమ్ముడు చెందకు అని బతిమాలుకుంటున్నా. నిన్ను అంతటి వారిగా ఖ్యాతిగాంచమని అనడం లేదు. సొమ్ములకు అమ్ముడు చెందకు అని బతిమాలుకుంటున్నా. ఇష్క్ పతాకాన్ని గర్వంగా ఎగరని. ఇష్క్ పతాకాన్ని గర్వంగా ఎగరని. అతనికి ప్రియ మిత్రుడినన్నమాటే కాని నేను నీకు హితుడిని. అతనికి ప్రియ మిత్రుడినన్నమాటే కాని నేను నీకు హితుడిని. దయచేసి నా మాట ఆలకించు అర్మాన్, ఆలకించు. దయచేసి నా మాట ఆలకించు అర్మాన్, ఆలకించు. ఆలకించు అర్మాన్, ఆలకించు. కవిత విన్నారు కదా. ఈ కవిత జనవరి 8, 2026 ది ఫెడరల్ తెలంగాణ.comలో ప్రచురితమైనది. ఈ కవిత మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులారా, నా స్వీయ కవిత్వం విన్నారు కదా. మళ్ళీ ఎలాంటి కవిత్వమో కథో వినిపించటానికి త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.